హ్యూమన్ మెటానీమో వైరస్ అనేది మా రెస్పిరేటరీ ఫిజిషియన్స్ అనేవారు చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నామన్నమాట. కానీ టైం టు టైం ఎవ్రీ వింటర్ లేక స్ప్రింగ్ మంత్స్‌లో ఈ స్ట్రెయిన్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్జా గానీ, కోవిడ్ గానీ ఇవి కూడా మనము క్రిత క్రితం వర్షాల్లో చూస్తూనే ఉన్నాం. కానీ కోవిడ్ అనేది ఏదైతే 2019లో వచ్చిందో అది చాలా వరకు ప్రమాదకరంగా కనిపించిందనమాట. సో, ఆ వైరస్ అనేది ఇదివరకు ఉన్నా సరే, స్ట్రెయిన్ అనేది టైమ్ టు టైమ్ మారుతూ ఉండటం వల్ల మన ఇమ్యూనిటీ, మనుషుల బాడీ ఇమ్యూనిటీ టైమ్ టు టైమ్ ఆ కొత్త వైరస్‌కి అడ్జస్ట్ అయ్యి, దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి, లేకపోతే బాడీ ఇమ్యూనిటీని సరిగ్గా తయారు చేసుకున్నట్టయితేనే ఆ వైరస్‌ని మనం ఫైట్ చేయగలుగుతాము. ఈ హ్యూమన్ మెటానీమో వైరస్ అనేది పిల్లల్లో గానీ, పెద్దవారిలో గానీ ఎవరిలో అయినా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. కానీ ఇంతవరకు ఇండియాలో ఇదివరకు కాలంలో గూడా మేము చూసిన స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, అంత లైఫ్ థ్రెటనింగ్‌గా ఏమీ లేకుండే. ఇది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే దగ్గు, జలుబు, కొంచెం వరకు న్యూమోనియా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి గానీ, మేము చూసిన కేసెస్ మాత్రము బానే రికవరీ అనేది కనిపించింది.